హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం నవలలో నుంచి చివరి భాగం ముగింపును వినేద్దామండి. నేను వెళ్ళేసరికి రోజీ ప్రాణాలు ఆ ప్రభువు చెంతకి చేరిపోయాయి. శేషారత్నం నాకెదురుగా వచ్చాడు. నన్ను రోజీ ఉన్న బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అప్పటికే అంతా అయిపోయింది. శేషారత్నం చెబుతున్నాడు. కారు వానలో స్కిడ్ అయిందట. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. ఒకే సీటులో ఇద్దరు ఉన్నారు. చందు డోర్ ఊడడంతో ఎగిరి అవతల పడ్డాడు. రోజీ కారుతో పాటు నలిగిపోయింది. అంతా దైవ నిర్ణయం. అందుకే ఆ ప్రభు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శేషారత్నం యాక్సిడెంట్ ఎలా అయిందో వివరంగా చెబుతున్నాడు. చందు ఎక్కడా అని అడిగాను. మత్తుమందు ఇచ్చి నిద్రపుచ్చారు. రోజీకి ఇలా అయిందని వాడికింకా తెలియదు అన్నాడాయన. రోజీ పెళ్లి కూతురిగా కలలోకి వచ్చి వెళుతున్నానని చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. నాకు తెలియలేదు. పెళ్లి కూతురివయ్యావని సంబరపడ్డాను కానీ అంటూ ఏడ్చేశాను. తెల్లవారింది. డెడ్ బాడీ ఇవ్వడానికి 1,00,000 నిబంధనలున్నాయక్కడ. పాపం శేషారత్నం గారే స్వయంగా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూశారు. రోజీకి అంత్యక్రియలు జరిగాయి. ఆ రోజు చందు వచ్చాడు. అతని ముఖం మీద మోచేతుల మీద దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడ్డం మాసి ఉంది. ముఖం పీక్కుపోయింది. అతను నన్ను చూడగానే, అంకుల్, నేనే రోజీని చంపేశాను. నేను హంతకుడిని, మహాపాపిని అంటూ ఏడ్చేశాడు. నేను అతని భుజం తట్టాను. పాపులను దేవుడే శిక్షిస్తాడు అనే నమ్మకం గల నాకు ఆ క్షణంలో అతనంటే ద్వేషం కలగలేదు. అతనికి కార్ డ్రైవ్ చేయడంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉందని నాకు తెలుసు. ఆ రోజు వానగా ఉంది. అసలు ఆ వానలో ఆ ఇద్దరిని వెళ్ళనీయడం నాదే పెద్ద పొరపాటు. అసలు నేరస్తుణ్ణి నేనే. ఇది నా మూలంగానే జరిగింది అని అనుకున్నాను. రోజీ పోయిందనే వార్త తెలియగానే బంధువులు కొంతమంది వచ్చారు. వాళ్ళు చందు డబ్బు గలవాడు అని వినగానే కేసు పెట్టమని, కొంత డబ్బు తీసుకుని రోజీ పేరిట ఏదైనా దానం చేయమని నన్ను మరీ పోరాడారు. కానీ నేను వినలేదు. అంతా ఆ దయామయుని లీల. చందు నిజంగా తప్పే కనుక చేసి ఉంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అన్నాను. వాళ్ళకి నా మాటలు రుచించలేదు. నన్ను చేతకాని వాడనని తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత చందు తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు. గంటల తరబడి కూర్చునేవాడు. ఆల్బమ్ తిరగేసేవాడు. ఒక్కోసారి పియానో మీద రోజీ వాయించే పాట వాయించడానికి ప్రయత్నించేవాడు. ఒకసారి అన్నాడు, అంకుల్, నాకు నేను వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటి? జీవితంలో ఇంక ఏ ఆడపిల్లకి చోటు ఇవ్వను. నేను నవ్వాను. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తర్వాత కెరటాల్లా ఏవో సమస్యలు ఎదురవుతాయి. ఆ కెరటాలు వచ్చి మన నిర్ణయాలు రూపు లేకుండా తుడిచిపెట్టి ఎత్తుకుపోతాయి. చందు ఇప్పుడు అనుకుంటున్నాడు. రోజీ మీద ఉన్న ప్రేమ అలా అనిపిస్తుంది. 4 రోజులు పోతే అతనే మర్చిపోతాడు. చందు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. ఎంతమంది ఆడపిల్లల కళ్ళు అతని మీద ఉన్నాయో. ఆ తర్వాత 2 నెలలకే నాకు పక్షవాతం వచ్చింది. చాలా తక్కువగా రావడంతో త్వరలోనే మళ్ళీ కోలుకున్నాను. ఇక్కడ ఈ వరంగల్లో ఉంటున్న నా స్నేహితుడి కొడుకొచ్చి ఒంటరిగా ఉండవద్దని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. చందు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అతను ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. వద్దని రాసినా వినలేదు, ఆపలేదు. అది జరిగిన సంగతి అంటూ జోసెఫ్ చెప్పడం ముగించాడు. ఆయన చెప్పడం ముగించేసరికి పారిజాతం కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలియదా అని అడిగింది. తెలుసో లేదో నాకు తెలీదు, కానీ ఆయన రోజీ పోయినప్పుడు కానీ తర్వాత కానీ కనీసం నన్ను చూడ్డానికైనా రాలేదు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అన్న కేక వినిపించింది. జోసెఫ్ లేచి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చాడు. ఆయన సంతకం పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. నే చెప్పలేదు, ఇదిగో 200. ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతుండగా వచ్చేది. ఇప్పుడు ముందే వచ్చేసింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు. గిరిజ వెళ్ళడానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తుండగా రోజీ దాన్ని ఆనుకుని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది తీసుకుంటున్నాను అంది. తీసుకోమ్మా అన్నారు ఆయన. గిరిజ ఆ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తాం అంకుల్, సెలవు తీసుకుంటూ అంది. ఇద్దరూ బయటికి వచ్చారు. పారిజాతం ముక్కు ఎగబీలిస్తూ అంది. పాపం, ఆ అమ్మాయి బ్రతికుంటే మీ ఆయన నిన్ను చేసుకునేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చచ్చిపోయిందేమో. ఛీ, అదేం మాట అంది గిరిజ. ఏమిటో నాకు అలాగే అనిపిస్తుంది అంది పారిజాతం. గిరిజ ఊరు నుంచి తిరిగి వచ్చింది. చందు మెట్ల దగ్గరే ఎదురయ్యాడు.
గిరిజను చూడగానే అడిగాడు. ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్ళడానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగాలేదని, పారిజాతంతో తను కూడా చూడ్డానికి వెళ్తున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్ళమని చెప్పాడు. కానీ గిరిజ వినలేదు. రైల్లో వెళ్ళి వచ్చింది. అతను భోజనం చేస్తుండగా చెప్పాడు. గిరిజ, 8వ తేదీ కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టిన అదొక పండగలా చేయడం అలవాటట మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల అతను ఇలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించడం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బ్రతికి ఉండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడడం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతుంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే సాయన్న చెప్పాడు. ఒకతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాడట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాడట. తను స్వయంగా వెళ్ళి అతన్ని చూసి వచ్చాడట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషించారట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమ పడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్య తరచుగా ఆలోచనలో పడుతుంది. మాటిమాటికి రోజీ విషయం గుర్తొస్తుంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకు వస్తే ఈర్ష్య అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకోవడానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతోంది. మళ్ళీ అంతలోనే నయం కదూ, అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తి కూడా ఉండేది. అతను మాటకి నిలబడడం చూస్తే గౌరవంగా అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నాడు. చందు, బేష్, ఆ తాతగారికి తగిన మనుమణ్ణి అనిపించుకున్నావు. నువ్వింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా స్వయంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోతుతనంతో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయడంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదు అంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఏమ్మా గిరిజ, ఆడపిల్లంటే నీలాగా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటి నుంచి రాజగోపాలరావు గారితో మొత్తుకుంటూనే ఉన్నాను. చందులో సామర్థ్యం ఉంది, కానీ అది ఉపయోగానికి లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అతను వాళ్లతో కలవడం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూసావా, ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటగా ఎలా ఉన్నారో. ఈ అభిప్రాయ భేదాలనేవి ఉన్నాయే, ఇవి నిప్పు కణికల్లాంటివి. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి, ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషారత్నం నవ్వుతూ అన్నాడు, ఏరా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తయిపోతుంది. ఏమిటి, కలిసి ఉంటారా, డైవోర్స్కి అప్లై చేస్తారా? ఆ మాట వినగానే చందు తుల్లిపడినట్లుగా గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా తన వైపే చూస్తోంది. క్షణమాగి చందు అన్నాడు, అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు. రేపటి వరకు ఇంకా గడువుంది కదా, పరధ్యానంగా చూస్తూ అంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువుంది. నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించస్సుమా అన్నట్లుంది. మీ ఇద్దరూ ఇలా అన్యోన్యంగా ఒకరిని ఒకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరలా పోట్లాడుకునేవారు అంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన ఎవ్వరూ నమ్మరు. గిరిజ చూపులు కిందికి వాలాయి. థ్యాంక్ యూ అంకుల్. చందు శేషారత్నాన్ని డాక్టర్ గారిని చెయ్యి పట్టి ఊపాడు. మీ అండ లేకపోతే నేను మాత్రం ఏ పని చేయలేకపోయేవాణ్ణి. మాలాంటి చిన్నవాళ్ళకి ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కటిద్దేందుకు మీలాంటి పెద్దవారు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశానురా, నాదేముంది? అలా అనకండి. మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకు ఒప్పించకపోయినట్లయితే నేను ఇలా మారేవాణ్ణి కాదు. మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాణ్ణి. ఊరికే కూర్చుంటే ఊసిపోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. తోచటం లేదు అనే మాటే నా జీవితంలో నుంచి ఎగిరిపోయింది.
ఒంటరితనం రూపు లేకుండా మాయమైపోయింది. ఈ పనులు నిర్వర్తించడంలో నాకెంతో ఆనందం, తృప్తి లభించసాగాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చేయలేదు. కానీ అలా చేసి ఉంటే ఎప్పుడో ఈ పనులన్నీ నేను చూసేవాణ్ణి అన్నాడు. శేషారత్నం డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చందు గిరిజ పక్కనే నిలబడ్డాడు. వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు, గిరిజ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గిరిజ మౌనంగా కూర్చుని ఉంది. చందు డ్రైవ్ చేస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు. నేను నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పాలి? నాకెందుకు? ఇదంతా జరగడానికి కారణం నువ్వు కాదా? దానికి కృతజ్ఞతలెందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ గిరిజ పెదవులు ఆ మాటని పలకలేకపోయాయి. అతను చేయి చాచి గిరిజ చేయి అందుకుని తన వేళ్లతో ఆమె వేళ్లను బంధిస్తూ అన్నాడు. గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోర్ కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్ళేవాడినా క్రమంగా ఆ వ్యవహారాలు చూడడం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే వెనక నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తుంది. ఈ కంపెనీ ఆర్భాటం ఇదంతా పరమ బోర్ అనుకునేవాణ్ణి. ఇప్పుడు తెలుస్తుంది ఈ కంపెనీ నుంచి ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. వారికి నీడ దొరుకుతుంది. ఆ పని మనం చేయగలుగుతున్నాం. ఇది ఎంత థ్రిల్గా అనిపిస్తుందో తెలుసా? గతంలో గడిపిన సోమరిపోతు జీవితం గుర్తుకు వస్తే నా మీద నాకే చిరాకు కలుగుతుంది. ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తుంది. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలామె వచ్చి హఠాత్తుగా నా కాళ్లకు మొక్కింది. ఏమిటిది అని అడిగితే తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చనిపోయాట. అతను పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె తమ్ముడికి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నాడు. పెద్ద మనసు గల ధర్మాత్ముడు. ఆ తాతకి తగిన మనవడివి నువ్వు అంది. నిజంగా ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఈ రోజు నుంచి మనసా వాచా నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి ధారపోయాలనిపిస్తోంది. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తవుతుంది. శేషారత్నం మాటలే గుర్తొస్తున్నాయి. కారు ఇంటికి వచ్చేసింది. చందు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ గిరిజ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పిగా ఉంది అంటూ పైకి వచ్చేసింది. గిరిజ మంచం మీద పడుకుంది. రోజు విషయం తనకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేదో. మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. సాయన్న మిగతా నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూల కుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవడంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. 5 గంటలకి మెలకు వచ్చి కిందకి దిగి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమిటి సాయన్న, ఈరోజు మన ఇంట్లో ఏమిటి హడావిడి? టీ తెచ్చిన సాయన్నని అడిగాడు. మీకు తెలీదా? మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతున్న చందు ఉలికి పడ్డట్టుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే? నేను వాళ్ళని పిలవకుండానే? ఆశ్చర్యంగా అడిగాడు. మీ బదులు అమ్మాయి గారు పిలిపించారులేండి. చిన్నమ్మగారికి పొద్దుటి నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర కూర్చుని కదలలేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పడం నేను స్వయంగా విన్నాను. ఓహో అలాగా అన్నాడు. అతను గిరిజని పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకిలా చేశామని ప్రశ్నించలేదు. మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారయ్యి కిందికి వచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయి ఉంది. ఈరోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, సాయన్న చెప్పాడు. నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. శ్రమ ఏమిటి? ఇది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట. ఆ మాట విని విని నా చెవులు నొప్పి పుడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా? ఇంకేముంటుంది? ఉండటానికి ఏముంది? చందు క్షణంసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు. అతను సరిగ్గా చూడలేదు. గిరిజ ఎందుకో గాని చాలా చిక్కింది. ఈరోజు మరీను మామూలుగా లేదు. రోజు ఆ కళ్ళలో కనిపించే కళ తగ్గినట్లుగా ఉంది. ఎంతో ఆకర్షణంగా మెరుపు మెరిసినట్లుగా ముఖాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు. తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. గిరిజ, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో శ్లేష ఏమిటో అర్థం కాలేదు. 6:30 అవుతుండగా ఒక్కొక్కరి స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఏరా,
నీ వనవాసం అయ్యిందా అన్నాడు రమేష్. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేం చచ్చిపోయామనుకో, నీ మీద బెంగ పెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళాం నిన్ను మార్చేసిందనే అనుకున్నాం, కానీ నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు. అందరూ లాన్లోకి నడిచారు. చందు ఒక్క నిమిషం ముగ్ధుడైనట్టుగా చూశాడు. గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకి లైట్లు పెట్టారు. తినడానికి ఎన్నెన్ని రకాలో. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద గాజు గిన్నెల్లో పళ్ళాల్లో అమర్చి ఉన్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏమిటో గాని బాగా తెలుసుకుని ఏర్పాటు చేసినట్టుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ చేస్తున్నారు, పగలబడి నవ్వుతున్నారు. చందుకి వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగొచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక ధ్యేయం లేదు, శ్రమపడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లా ఎవరి కష్టం మీదనో జీవితాలు తెల్లారు చేసుకోవాలని చూస్తారు. ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే. వీళ్లలో చాలామందికి డబ్బుంది, కానీ తల్లిదండ్రులు విసిగెత్తి ఇవ్వడం మానేశారు. వాళ్ళు అలవాట్లు మానుకోలేదు. అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరిని బురుడీ చేసి రోజులు గడిపేయాలని చూస్తారు. వీళ్ల వల్ల ఖర్చు పెరిగినట్టుగా పని మాత్రం ఏమాత్రం జరగదు. 11 గంటలైంది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అనడం ఏమిటి? వీడు నిజంగానే మారిపోయాడు. ఇదివరకు పార్టీ అంటే తెల్లారిపోయేది. వీడు సరిగ్గా మొదలవకుండానే ఇక చాలు అంటున్నాడు. చందు మారిపోయాడ్రా అని ఒకరు, లేదురా డబ్బాదలో పడ్డాడు అని ఇంకొకడు, కాదురా భార్యామణి ఒద్దికలో బతుకుతున్నాడుగా, ఆవిడ గారి హుకుం అమలుపరుస్తున్నాళ్లే అని ఇంకొకరు, ఈ మాత్రం నానికి పిలవడం దేనికి అని మరొకరు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అతని ఎదుటే నిర్మమహాటంగా చేస్తున్నారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు. చిరునవ్వుతో ఊరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. సాయన్న టేబుల్స్ ప్లేట్స్ తీయించేస్తున్నాడు. చందు పైకి వచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడి ఉంది. గిరిజ, నువ్వింకా నిద్రపోలేదా? చందు అడిగాడు. లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అతని మనసులో ఒక్కసారి 1000 వీణలు మోగినట్టయింది. ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అర్థాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా? అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతున్న తాళం చెవులు గుర్తు తీసి అతనికి అందించింది. ఏమిటిది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తయింది. మనిద్దరం కలిసి ఉండటానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే? అతను అర్థం కానట్టు చూశాడు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వారికి మిమ్మల్ని అప్పచెప్పేశాను. మీకు ఇల్లు అప్పచెప్పబోతున్నాను. చందుకి కోపం వచ్చేసింది. మా గొప్ప పని చేశావు. వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా? వెళుతుందిట. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? మాటిమాటికి వెళ్ళిపోతానని బెదిరించడానికి? నేనేం బెదిరించటం లేదు. బెదిరింపు కాకపోతే ఏమిటిది? స్నేహితులకి అప్పచెప్పిందిట. మహా గొప్పగా చెబుతుంది. కానీ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా? ఆ స్నేహితులతో తెగతంపులు చేసుకుని వచ్చాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు ఇంకా కోపంగా అంటున్నాడు. వెళుతుందిట? ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? గిరిజ చర్రమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు దయించి అతని పేరు ఎత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఒకరి అండ చూసుకుని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ల మీద నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది. వెళ్ళబోతుంటే అతను అరిచినట్లు అన్నాడు. ఆగు, వెళ్ళిపోవడం అంటే అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తి ఏం లేదా? గిరిజ ఆగింది. మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం గద్గదంగా మారింది. గిరిజ, నీ బాధ ఏమిటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేనట్టే నేను కూడా మర్చిపోలేను గిరిజ. నేను మూర్ఖంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు. అతని కంఠంలో బాధ, అర్థింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి. గిరిజ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. బిగబట్టిన స్వరంతో అంది. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ ఇల్లు మీ మనసులా అనిపిస్తుంది. నేను ఇంట్లో ఉండాలంటే మీ మనసులో ఉండటమే అనుకుంటాను. కానీ నాకు ఆ మనసులో చోటు లేదు. మీకు నేను భార్యగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, బొమ్మలా కాదు. గిరిజ. అతనికి గిరిజన్న మాటలు సంతోషం కలిగించాయి. కానీ అర్థం కానట్టు కూడా ఉన్నాయి. నా మనసులో చోటు లేదని నువ్వెలా అనుకుంటున్నావు?
ఒకసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు తన గది వైపు మార్చి మార్చి చూశాడు. ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గది లోపలికి అడుగు పెడుతూనే అతను నిర్వీణ్యుడయ్యాడు. ఒక క్షణం అతని మనసు కొయ్యబారిపోయినట్టయింది. ఎదురుగా గదిగుమ్మంలో అడుగు పెట్టగానే కనిపించేట్టుగా టేప్ రికార్డర్, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో అది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి నిలబడి ఉంది. అతను నిశ్చేష్టుడై అలాగే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ గదంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్టు అనిపించింది. అతని ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. కట్టెన్ పట్టుకునే అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్నే తదేకంగా చూస్తోంది. ఈ ఫోటో నీకెక్కడిది? తడబాటుగా అడిగాడు. వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళావా? అవును. పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అని కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతీ నెల ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకుని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకుల్ అని తెలిసింది. ఆయనతో మాట్లాడావా? ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చింది. మై గాడ్, అతను నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటుందా? అతను సమాధానం చెప్పలేనట్లు చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకి ఇంక విలువేముంది? నేను ఇంట్లో ఉంటే సాయన్న మాలి వాళ్ళలాగానే అవుతాను. చెప్పండి, నన్ను అలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. పెళ్లిని గురించి ఏ ఆలోచన లేని వాళ్ళంత అదృష్టవంతులో అనిపిస్తుంది. పెళ్లిని గురించి నాలాగా కొన్ని నమ్మకాలు, విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరం అవుతుంది. నేనెప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజకి దగ్గరగా వచ్చాడు. గిరిజ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను. గిరిజ అతని వైపే చూస్తుంది. చందు గబాల్న గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు, నన్ను వదిలి వెళ్ళిపోకు, నన్ను ఒంటరివాణ్ణి చేయకు. ఒంటరితనం భరించలేకనే నేను స్నేహితులను పోగేసుకున్నాను. ఈ ఒంటరితనంతో గడుపుతూనే గుర్ర పందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగడమని ఎన్నో జ్ఞాపకాలు కల్పించుకున్నాను. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం మాయం చేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నేను నిన్ను ఆలంబనగా చేసుకుని రాక్షసుల్లా నన్ను పీక్కుతున్న ఈ ఒంటరితనం అనే రాక్షసి బారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వు వచ్చి బలవంతంగా ఆ గది తలుపులు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవి చూస్తున్నాను. నేను నీకు ఎంత కృతజ్ఞుడినో నీకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి, ఒంటరితనం నేను భరించలేను. నేను అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు. ఆ సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ సర్దుతుంటే మన పెళ్లికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు రాసిన జవాబు కనిపించింది. అది నా కళ్ళు తెరిపించింది గిరిజ. నిన్ను క్షమార్పణ ఎలా కోరుకోవాలో తెలియటం లేదు. నీలాంటి భార్య నా జీవితంలో దొరకడం నా అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజునే నిర్ణయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు. గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటోంది. అప్పటికే గిరిజ కళ్ళ వెంట నీళ్లొచ్చేస్తున్నాయి. పెదవి కొరుకుతూ ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్నపిల్లల నిస్సహాయురాలిలా కనిపించింది. గిరిజ ముఖాన్ని అతని గుండెలకి అదుముకున్నాడు. డగ్గుతికతో అన్నాడు, మనిద్దరం అదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ గిరిజ. ప్రేమించటం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలారా, నేను నీకు రోజీ గురించి చెబుతాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నేను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులా కనిపిస్తుంది అని కదూ అన్నావు. బహుశా పెళ్ళై అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల ఇలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవడానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజారా, మనసంతా తిరిగి చూడు. అదెంత శూన్యంగా పాడుపడ్డట్టుగా ఉందో తెలుస్తుంది. ఆ ఇంటిని స్వంతంగా భావించి నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుందు గాని. అతను గిరిజ భుజాల చుట్టూ చేయి వేసి గది లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పడం ప్రారంభించాడు. అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కథే.
గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా వింది. కానీ చందు ఏదీ దాచలేదు. కానీ జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతి అని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పడం పూర్తయ్యేసరికి చందు గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. యాక్సిడెంట్ జరగడం భగవంతుడి లీల అని శేషారత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకో కానీ ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే హత్య చేసినట్లుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోకి రానీలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి అలసిపోయినట్లుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావడం మానేసింది అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది. చందు అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్లయింది. తాతయ్య అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి నాకు. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు. ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని. అదెంత నిజం? నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకుని నిన్ను చూపెట్టుకుని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తోంది. భార్య అంటే నీలాగా ఉండాలి. భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు. భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని పురుషుల్లో అర్ధభాగమని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. గిరిజ, మధుమూర్తి గురించి నేను అన్న మాటలు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి. నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకో కానీ నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగడానికి అదే నాందేమో. ఇప్పుడు చెప్పు. ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వగలిగినట్లయితే ఇవి తీసుకుని కొంగుకి ముడివేసుకో. లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో. నేను రేపే అంకుల్తో మాట్లాడి డైవర్స్కి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక పెట్టను. అతను తాళం చెవులు గిరిజ చేతికి ఇచ్చాడు. గిరిజ చాలాసేపు వాటి వైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గదిలోకి రావడానికి కిటికీ అంచులకి ఎగబాకుతోంది. గిరిజ తాళం చెవుల గుత్తి కొంగుకి ముడేసుకుంది. లేచి నిలబడింది. చందు వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తుంది. గిరిజ కొంగుకున్న తాళం చెవుల గుత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడు. మరుక్షణంలో గిరిజని 2 చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. గిరిజ లేవపోతుంటే ఆప్ చేశాడు. అతని చెంప గిరిజ చెంపకు ఆనింది. భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా దానవిక. నన్ను నీ వాడిని చేసుకో అస్పష్టంగా అన్నాడు. చందు, గిరిజ 4 వారాల పాటు ఉత్తర దేశమంతా తిరిగి ఇంటికి వచ్చారు. ఈ 4 వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపులేకుండా మాయం చేశాయి. చందుకు ఏం కావాలో చూడడం గిరిజ వంతైతే గిరిజని షాపింగ్కి లాక్కుపోయి వద్దన్నా చీరలు నగలు కొనిపెట్టడం అతని పని అయ్యేది. ఒకసారి గిరిజ చిరుకోపంగా అంది, ఈ లంచాలని నాకెందుకట? హతోస్మి, లంచాలా? కానుకలని లంచాలుగా భావిస్తే నేనేం చెయ్యాలి? కానుకలెందుకట? నీ మీద నాకున్న భావం ఏమిటో నీకెలా తెలుస్తుంది? నీ నోటితో మాటలు చాలవా? మాటలా? అతడు భుజాలు పట్టి గిరిజని దగ్గరికి తీసుకున్నాడు. గిరిజ, ప్రేమంటే ఏమిటో బాగా తెలియని చిన్న వయసులో దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడతామో అంత తక్కువగా ఆలోచిస్తాం. అనుభవం పెరిగిన తర్వాత ప్రేమంటే అసలు అర్థం ఏమిటో గ్రహింపు కలిగినప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించి తక్కువగా మాట్లాడతాం. ఆ తొలి యవనంలో మాటల్లో చెబితే ఇప్పుడు చేతల్లో మూగగా చూపించాలనిపిస్తోంది. గిరిజ చిరునవ్వుతో చూస్తోంది. చందుతో గడిపిన ఈ 4 రోజులు అద్భుతమైన అనుభవంలా ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర వెన్నెల్లో గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకుని అన్నాడతను, గిరిజ, ఆడపిల్లల సంగతేమో నాకు తెలియదు కానీ ప్రతి మగపిల్లవాడికి పెళ్ళయ్యే లోపల 1, 2 ప్రేమ వ్యవహారాలు తెలిసి ఉండాలి. అప్పుడే ఆడపిల్లని బాగా అర్థం చేసుకోగలుగుతాడేమో. ఆ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వగలుగుతాడేమో. ఆ విధంగా జీవితం గురించిన పాఠాలు గిరిజ చందుకి నేర్పితే ప్రేమను గురించిన పాఠాలు అతని దగ్గర నేర్చుకోవడం గిరిజవంతైంది. గిరిజ అప్పుడప్పుడు అతని పక్కన పడుకుని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇతనితో పెళ్లి జరగడం నా అదృష్టమని అందరూ అనేస్తారు. కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవడానికి నేను జరిపిన కృషి, చూపిన సహనం ఎవరికి అర్థమవుతాయి?
ఎవరైనా ఏ పనిలోనైనా కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. లేకపోతే అంతకంటే దుఃఖం ఇంకేమీ ఉండదేమో. చందుకి తనని ఉరితీస్తున్నట్లుగా తరచుగా వచ్చే కల ఇప్పుడు రావటం లేదు. అతను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. గిరిజ అతని మీద చేయి వేసింది. ఇతనే చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోకుండా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. హాయిగా ఆనందంగా సుఖంగా గడిపిన ఇద్దరు ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంతో ఉత్సాహంతో కళకళలాడుతున్నారు. వాళ్ళిద్దరినీ చూసేసరికి సాయన్నకి ఎంతో సంతోషం వేసింది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటోంది. ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటాడు. అటు ఆఫీసు ఇటు ఇల్లు కళకళలాడుతున్నాయి. చందు ఉదయం వెళ్ళి 1 గంటకి భోజనానికి వస్తాడు. అతను 1-2 సార్లు బద్దకించి భోజనానికి రాడు. ఆ రోజుల్లో గిరిజ భోజనం చేయలేదు. సాయన్న ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడూ అలా చేయలేదు. తనకి వీలు కాకపోతే గిరిజకి ముందే చెప్పేస్తాడు. మంచిదానివిగా తినే, లేకపోతే ఇక్కడ నేను అన్నం తింటే నాకు అరగదు అని బతిమాలుతాడు. అతని ఇంటికి రావడానికి వీలు పడకపోతే గిరిజ సాయన్న చేత క్యారియర్ పంపిస్తుంది. అతనితో 4-5 భోజనానికి ఉన్నా సరే. అబ్బా నీకెందుకు ఇంత శ్రమ, మేము హోటల్లో తింటాంగా అంటే, మరి నేనున్నది ఎందుకుట అంటుంది. భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలి అంటుంది. భర్త అంటే చందు రెట్టిస్తాడు. భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది. ఓకే చందు వెంటనే ఒప్పేసుకుంటాడు. చందుకు తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం పని లేదు, ఒక్కడనే ఉన్నాను, ఇంటికి వచ్చేనా? అదేం కుదరదు. యజమాని పనివాళ్ళకి ఎప్పుడూ ఆదర్శం కావాలి. అతను ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. తోచినా తోచకపోయినా అక్కడే ఉండి తీరాలి. అబ్బా ఈ ఆఫీస్ నాదేగా, నన్నెవరంటారు? అందుకే బాధ్యత మరీ ఎక్కువ. ఎవరు అనేవాళ్ళు లేనప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బబ్బా చంపేస్తున్నావు నన్ను. ఇంటికి రాగానే బతికించేస్తాగా. గిరిజ చెప్పే అలాంటి సమాధానాలంటే చందుకి చాలా ఇష్టం. ఆ నవ్వు గిరిజకి ఇంకా ఇష్టం. ఎంతో బాగుంటుంది. చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేటప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది. అది అతని పనికి సులభం చేసేస్తుంది. గిరిజ అంటుంది, రోజులు మారిపోయాయి. ఇదివరకులాగా ఆడపిల్ల వంట ఇల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు. వీలైనంతగా భర్తకి సాయపడాలి. అవసరమైతే అతని దగ్గర నుంచి అంతగానూ సాయం పొందాలి. అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మళ్ళీ అతను వక్ర మార్గాన వెళుతుంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాలి. నాతో కలిసి ఉంటేనే నీ జీవితంలో అందం ఆనందం సుమ అని రుజువు చెయ్యాలి. గిరిజ జీవితం తుఫానుకు గురైనా చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతున్న నావలా నిశ్చింతగా సాగిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. గిరిజ కూర్చుని చందు దిండు గలేబు మీద పూలలతలు కుడుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. చందుయే చేశాడు. హలో, ఏయ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమనంది? గిరిజ మాట్లాడలేదు. మాట్లాడమేమిటి? మిమ్మల్ని ఫోన్ చేయమంది. నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందిట. ఏమిటి, నిజంగానా? నిజంగా. కంప్లైంట్ ఏమిటా? అదంతా మీతోనే చెబుతుందట. అదేమిటి? అతను కంగారు నిండిన స్వరంతో అన్నాడు. గిరిజ చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు చందు. అరగంట అనంతరం చందు ఇంటికి వచ్చేశాడు. ఏయ్ దొంగ, ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పెట్టించేస్తావా? ఉండు, నిన్నేం చేస్తానో. గిరిజ నవ్వుతోంది. అతని ముఖంలో ఆనందం చూస్తుంటే గిరిజకి ఎంతో సంతోషంగా ఉంది. ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెల తప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే 10 రెట్లు పెరిగినట్లయింది. నీకు శిక్ష ఏమిటో తెలుసా? చూపుడు వేలు చూపించి బెదిరించాడు. ఏమిటంట? గిరిజని అమాంతం ఎత్తి తన పడక గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట నుంచి నీకు పూర్తిగా రెస్టు. పని చేసినట్లు కనిపిస్తే ఊరుకోను. గిరిజ నవ్వింది. ఇది బాగుంది. మరీ అంత రెస్ట్ అయితే నేను లావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి. అప్పటికే చందు గిరిజ పెదవులను నొక్కేశాడు. గిరిజ బాగా అనురాగం అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుకేమిటో తెలుసా? ఏమిటది? పండంటి పాపాయిలు. వాళ్ళని చూసి ఈ పిల్లలకి నేను తండ్రిని అని గర్వపడాలి తెలుసా? ఇప్పుడు మీరు చెబుతున్నారుగా, తెలుసుకుంటాను. జాగ్రత్త, అందమైన పిల్లల్ని కనాలి మరి. బాబోయ్, నా చేతుల్లో ఉందా? అతను నవ్వాడు. ఎందుకంత భయపడతావు?
కాకి పిల్ల కాకికి ముద్దు అని సామెత వినలేదు? మన పిల్లలు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ, అచ్చు అతను అన్నట్టే అంది. చందు నవ్వాడు. గిరిజ ముక్కుపట్టి ఊపాడు. అతను టైం చూసుకున్నాడు. నేను ఇక వెళతాను, 12 గంటలకి ఒకళ్ళు వస్తున్నారు, మాట్లాడాలి. అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతుంటే గిరిజ చేయి పట్టి లాగింది. నిజంగా సంతోషంగా ఉందా? ఎంత? నువ్వు ఊహించలేనంత. అతను బొగ్గగిల్లి వెళ్ళిపోయాడు. ఆ రోజుతో మొదలైంది గిరిజకి చందు చూపే గారాబం. పిల్లల్ని కనదలుచుకుంటే అనురాగమూర్తి అయిన భర్త ఉంటేనే కనాలి అనేట్టు ఉన్నాడతను. అతని ఆలనా పాలనలో 9 నెలలు ఇట్టే గడిచిపోయాయి. 12 మగపిల్లవాడు పుట్టాడు. చందు ఆనందానికి అవధుల్లేవు. తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఇప్పుడు అనుభవం అయింది. అతనికి ఇంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అపురూపమైంది. మగపిల్లవాడు కాబట్టి నామకరణం రాజగోపాల్ అనే చేశారు. ఆ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. చందు కొడుకుని ఎత్తుకోవడానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది, అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాను వీణ్ణి అన్నాడు. పాపం అంది గిరిజ. బారసాల వేడుక బాగా జరిగింది. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. చందు ఆఫీస్ పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. సాయన్న పడుకున్నాడు. గిరిజకి నిద్ర రాలేదు. మాటిమాటికి ఉయ్యాల్లో ఉన్న బాబునే చూస్తోంది. ముద్దులు మూటగట్టే ముఖంతో ఉన్నాడు. జుట్టు తీరులో చందు పోలిక స్పష్టంగా అప్పుడే కనిపిస్తోంది. గిరిజకి ఇంకా కలలాగానే అనిపిస్తుంది. అన్నిటికంటే చందు చూపిన ప్రేమాభిమానాలు, వాటితో జీవితం ఎంత అపురూపంగా మారింది. తీయటి కలలా ఉంది. ఎంత పుణ్యం చేసుకుంది తను. ఉయ్యాలలో పడుకుని ఉన్న బాబుని బుగ్గలు నిమిరింది. నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అనుకుంది. ఇంతలో ఫోన్ మోగింది. గిరిజ వెళ్ళి తీసింది. హలో, అవతలి నుంచి అపరిచిత కంఠం వినిపించింది. హలో, ఎవరు కావాలి అంది గిరిజ. గిరిజగారు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఎవరిని చెబితే మీకు అర్థమవుతుంది? మీ హితుడిని, మీ క్షేమం కోరిన వాణ్ణి అనుకోండి. నేను చందు ఫ్రెండ్ని. గిరిజ వింటోంది. మీకు ఇది చెప్పడం నా ధర్మం అనిపించింది. చందు మీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజమైనవని మీరు నమ్ముతున్నారా? ఏమిటి అధిక ప్రసంగం? కోపంగా అడిగింది. ఏమిటి అధిక ప్రసంగం కాదు, మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. చందు ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే భయం. అందుకే అతను లేడని తెలిసి చేస్తున్నాను. గిరిజ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ మోగింది. గిరిజ తీసింది. అవతల నుంచి అదే గొంతు వినిపించింది. మీరు ఆగ్రహపడకండి. మీకు తెలుసో తెలీదో రాజగోపాలరావు గారు చచ్చిపోతూ ఆస్తంతా మీకు, చందుకి పుట్టబోయే పిల్లలకి రాశారు. పిల్లల కోసం, ఆస్తి రక్షణ కోసమే చందు మీ మీద ప్రేమ నటించాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. చందువు ఏ ఒక్క ఆడపిల్లతోనూ జీవితం ముడిపెట్టుకునే అమాయకుడు కాదు. ఆగండి, ఫోన్ పెట్టేయకండి. మీరు నిజాలు తెలుసుకోండి. రాజగోపాలరావు గారి వీలునామా శేషారత్నం దగ్గర ఉంది. ఆయనని అడిగి ఎలాగైనా సరే అది సంపాదించి మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి. చందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ధ్యేయం నెరవేరింది. మగపిల్లవాడు పుట్టాడు. అతనికి ఇక మీతో పని లేదు. మీరు బ్రతికి ఉండగా ఆస్తి మీద పెత్తనం అతనికి రాదు. మిమ్మల్ని ఎప్పుడో చాకచక్యంగా, నేర్పుగా రోజీని హతమార్చినట్లు హతమారుస్తాడు. ఆ మాటలు వినగానే గిరిజ నిటారుగా అయింది. అతను ఫ్రెండ్స్ని దూరం పెట్టడం, మారినట్టు నటించడం, మీ మీద ప్రేమ, ఇదంతా నాటకం. మేడం, మీ జాగ్రత్తలో మీరుండండి. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. మీరంటే నాకు అభిమానం. ఆ అభిమానంతోనే ఈ రహస్యం బయట పెట్టేశాను. ప్లీజ్, ఒక్కరూ ఎప్పుడూ ఉండకండి. వీలైతే మీ బాబుని తీసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను చెప్పేశాను. మీ జీవితం మీరు రక్షించుకుంటారో అతని చేతులకి అర్పిస్తారో ఇక మీ ఇష్టం. అతనే ఈసారి ఫోన్ పెట్టేశాడు. ఆ కంఠంలో బాధ ఉంది, హెచ్చరిక ఉంది. గిరిజ ఫోన్ పెట్టేసి వచ్చి మంచం మీద కూర్చుంది. ఇదంతా నిజమా? చిచి, ఏదో కట్టుకథ. ఎవరో గిట్టని వాళ్ళు తనకి, చందుకి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నం అనుకుంది. కానీ గిరిజ తీసివేసినంత తేలికగా ఆలోచనలు మనసులో నుంచి పోలేదు. చందు ఇన్నాళ్ళు తన పట్ల చూపిన అనురాగమంతా నటన? పిల్లల కోసమా? ఆస్తి రక్షణ కోసమా? గిరిజ నమ్మదలుచుకోలేదు. తన మనసంతా తేలికగా మోసపోయిందా? తన వివేకం అంత గుడ్డిగా కళ్ళు మూసుకుందా? గిరిజకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కూర్చో, ఇదిగో ఏమేవ్. ఆయన కేక పెట్టబోతుంటే గిరిజ ఆపు చేసింది. బాబాయ్ గారు, నేను మీతో నా స్వవిషయం మాట్లాడాలని వచ్చాను. కాసేపు ఎవరిని పిలవకండి. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి అన్నాడు. రాజగోపాలరావు గారు విల్లు రాశారని,
అది నాకు చందుకి పుట్టిన పిల్లలకి వర్తిస్తుందని రాశారని చందు అన్నారు నాతో. అది నిజమేనా? ఇప్పుడు అదంతా ఎందుకమ్మా? ఏమీ లేదు, తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నంత మాత్రాన తప్పేం లేదుగా. తప్పేం లేదులే. ఆయన లాయరు. గిరిజ ఏ ఉద్దేశంతో వచ్చి ఈ విషయం అడుగుతుందో అని అంచనా వేస్తున్నారు. నేను అడగడంలో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదే నిజమైతే నేను చాలా సంతోషపడతాను. ఎందుకో తెలుసా? రాజగోపాలరావు గారికి నా మీద అంత నమ్మకం, అభిమానం ఉన్నందుకు. ఆయనకి నీ మీద చాలా అభిమానం ఉంది గిరిజ. చందు పెళ్లి నీతో జరిపించినప్పుడు అందరూ ఎక్కడ పిల్లనో తెచ్చి కట్టబెట్టావెందుకు? మనలో నీకు ఆడపిల్లలే దొరకలేదా అని నిలదీస్తే, మీకు తెలీదు, చందుకి అలాంటి స్వభావం గల అమ్మాయే కావాలి అన్నారు. గిరిజ నిట్టూర్చింది. ఆయన అభిమానాన్ని నేను దక్కించుకున్నాననే అనుకుంటున్నాను అంది. 100కి 100 పాళ్ళు అంటాను నేను అన్నాడాయన. నేను ఆ విల్లు చూస్తే ఏమైనా ప్రమాదమా? ప్రమాదం ఏమీ లేదు. ఆయన లేచి వెళ్ళి ఇనపెట్టి తెరిచి విల్లు తీసుకువచ్చారు. గిరిజకి చదివి వినిపించారు. అందులో అక్షరాల ఫోన్లో చెప్పిన వ్యక్తి చెప్పినట్లే ఉంది. ఈ విల్లు గురించి ఎవరెవరికి తెలుసు? నాకు చందుకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఎందుకలా అడుగుతున్నావు? ఊరికినే. ఈ విల్లు ఇంటికి తీసుకెళ్తావా? వద్దు, ఉండనియండి. అవసరమైనప్పుడు చందుయే వచ్చి తీసుకెళ్తాడు. గిరిజ వెళ్ళడానికి లేచింది. అదేమిటి? కూర్చో, మీ పిన్నిని పిలుస్తాను, కాఫీ తాగిల్దు గాని. వద్దు బాబాయ్ గారు, ఇంకెప్పుడైనా వస్తాను. గిరిజ వచ్చేసింది. ఇంటికి వస్తుంటే కాళ్ల కింద ఆధారం ఏదో తొలగిపోతున్నట్లుగా ఉంది. సంసార సముద్రంలో సుఖంగా తేలి వెళ్తున్న ఆశల నావకి అనుమానపు చిల్లులు అనేకం పడ్డాయి. భయమనే నీటి ప్రవాహం ఆ నావలోకి వచ్చేస్తుంది. గిరిజకి ఏం చేయాలో తోచటం లేదు. చందు చూపించినది ఇదంతా నటన. గిరిజకి మతిపోతోంది. ఇంటికి వచ్చింది. బాబు అమ్మ గుండెల్లో భయం తెలిసిన వాడిలా అమాయకంగా, ఈ లోకం నాకు అమ్మ ఉందిగా అనే ధీమాతో నిద్రపోతున్నట్లుగా పడుకుని ఉన్నాడు. గిరిజ బాబు పడుకున్న ఉయ్యాల గొలుసు పట్టుకుని అలాగే నిలబడిపోయింది. ఏం చేయటం? ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవడం? గిరిజ కళ్ళ ముందు బాగా కలిగిన కుటుంబాల్లో ఆస్తి కోసం నీనా అనే మమత లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపేసే సంఘటనలు అనేకం కదిలాడాయి. ఈ పాపిష్టి డబ్బు కోసమే ఒక భార్య భర్తకి పాలలో విషం పెట్టి ఇచ్చిందిట. ఈ దరిద్రపు డబ్బు కోసమే ఒక అత్తగారు అల్లుడికి కరెంట్ షాక్ తగిలేలా ప్రమాదానికి గురిచేసి చంపిందిట. డబ్బు పాపిష్టిది. అది ఎక్కువగా ప్రాణాలే తీస్తుంది. ప్రాణదానం చేయడం చాలా తక్కువ. తనకి ఏం జరిగినా దిక్కు మొక్కు లేదు. అడిగేవాళ్లే లేరు. చందు ఎవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదు. గిరిజకి తన చిన్నతనంలో పక్కింటావిడ చెప్పుకున్న మాటలు గుర్తుకొచ్చాయి. ఎదురింట్లో కోడల్ని చంపేసి కన్నవారు రాకముందే శవదహనం చేసేశారట. రోజీ మరణం యాక్సిడెంట్ కాదా? హత్య. దాన్ని వీళ్ళు డబ్బు కుప్పించి యాక్సిడెంట్గా మార్చేసి తప్పించుకున్నారు. డబ్బు గలవాళ్ళు తలుచుకుంటే చేయలేనిది ఏముంది? చందు నటన చూసి తను ఎంత మోసపోయింది. తనలో ఆడతనానికి బాగా గేలం వేశాడు. తనని ఎంత బాగా చూసుకున్నాడు. ఎందుకంటే రేపు ఎవరూ తను చచ్చిపోయినా అసాధారణం అనుకోరు. లోకాన్ని మోసం చేయడానికి ఇదొక ఎలిబి అన్నమాట. అది ముందే సృష్టించుకున్నాడు. చందు ఏ కుత్సితమూ లేకపోతే విల్లు గురించి తనకి ఎందుకు చెప్పలేదు? పాపం శేషారత్నం తనకి నిజంగానే చందు చెప్పాడని అనుకున్నట్టున్నాడు. గిరిజ బాగా ఆలోచించింది. ఈ ఇంట్లో ఉండి అతన్ని తప్పించుకోవడం కష్టం. బాబును తీసుకుని వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా దూరంగా, అతనికి అందనంత దూరంగా. చందు బారసాలనాడు బాబుని ఎత్తుకుంటూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతా. నవ్వుతూనే అంటున్న ఆ మాటలో ఎంత నిగూఢార్థం. గిరిజకి నీరసం వచ్చేస్తుంది. చందు ఊరి నుంచి రాకముందే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతను ఉండగా వెళ్ళడం అసాధ్యం. గిరిజ పెట్టెలో బాబు సామాను, తన బట్టలు సర్దుకుంది. నిద్రపోతున్న బాబుని ఎత్తుకుని ఇంకో చేత్తో పెట్టె పట్టుకుని బయలుదేరింది. గుమ్మం దాటి బయటకు వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు రైన లోపలికి దూసుకువచ్చింది. గిరిజ ఆగిపోయింది. చందు కారు దిగి వచ్చాడు. గిరిజని, గిరిజ చేతిలో ఉన్న పెట్టెని విచిత్రంగా చూశాడు. గిరిజ, ఎందుకలా ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. గిరిజ తడబడింది. పారిజాతం తల్లికి ఒంట్లో బాగా సుస్తీగా ఉందిట, అందుకని నసిగింది. అందుకని బాబుని తీసుకుని వెళ్తావన్నమాట. కారు లేకుండా ఎలా వెళ్దామని అనుకుంటున్నావు? రైలు ప్రయాణంలో వాడు నలిగిపోడా? నేను వచ్చే వరకు ఆగకూడదా అంటూనే బాబుని ఎత్తుకున్నాడు. నాన్న వచ్చాడురా అంటూ నిద్రపోతున్న వాడిని బుగ్గల మీద చిటికి వేసి లేపాడు. నయం, నేను రాబట్టి సరిపోయింది.
లేకపోతే వెళ్ళేదానివే. లోపలికి రా. ఇప్పటి నుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, తెలిసిందా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది. తాను అనవసరంగా ఆలోచనలతో టైం అంతా కాలయాపన చేసినందుకు, అతను రాకముందే వెళ్ళిపోనందుకు తనని తానే మనసులో తిట్టుకుంది. ఇద్దరూ పైకి వచ్చారు. అతను ఆఫీస్ కబుర్లు ఏవేవో చెప్తున్నాడు. బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి అక్కనే నిలబడింది. చందు యాపిల్స్ కడుక్కుని వచ్చి చాకుతో కోస్తున్నాడు. గిరిజ అతని మాటల్ని విని ఊకొడుతూ వింటోంది. కళ్ళు భయంగా అతని చేతిలో ఉన్న తళతళలాడే పదునైన చాకు వైపే చూస్తున్నాయి. గిరిజ, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనుకో. గిరిజ అతని కంఠంలో పెళ్లిబిగుతున్న సంతోషాన్ని వింటోంది. బాబు నిద్రలో కక్కాడు. గిరిజ ఉలికిపాటుగా తలెత్తి చూసింది. చందు గిరిజ నడుం చుట్టూ పట్టుకుని ఉన్నాడు. చేతిలో చాకు తళతళలాడుతుంది. మరుక్షణం గిరిజ పెట్టిన చావు కేకతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయింది. ఉయ్యాల్లో పిల్లవాడు ఆ కేకకి ఉలిక్కిపడి కెవ్వున ఏడుపు లంకించుకున్నాడు. గిరిజ, ఏమైంది? చందు గిరిజను పట్టుకుని ఓదార్చుతూ అన్నాడు. గిరిజ ముఖం నిండా చెమటలు పోశాయి. అప్పటికే సాయన్న, తోటమాలి, మేనేజర్ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. చందు ఎంత అడిగినా గిరిజ చెప్పలేదు. దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. చందు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చింది, పరీక్ష చేసింది. గిరిజకి అలసట, నీరసం తప్ప ఇంకేదీ లేదని చెప్పింది. ఆవిడ మందులు రాసి ఇచ్చింది. చందు తనే స్వయంగా వెళ్ళి ఆ మందులు కొనుక్కొని వచ్చాడు. ఈ రోజుల్లో అన్ని క్యాప్సూల్స్, అన్ని మాత్రలు ఒకే రకంగా ఉంటాయి. ముందు చందు తనే స్వయంగా ఇస్తున్నాడు. గిరిజ వాటిని తీసుకున్నట్లే తీసుకుని అతను కనుమరుగవగానే అవతల పారేసాగింది. నువ్వెందుకు ఇలా అయ్యావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు చందు. అక్కడ సాయన్న, మేనేజర్ ఉన్నారు. వాళ్ల ముందు నటన. రేపు తనకి ఏదైనా అయితే చిన్నబాబు భార్యని బాగా చూసేవాడు అని సాక్ష్యం చెబుతారు అనుకోసాగింది. భగవంతుడా, నన్ను రక్షించు. దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. రాత్రి అయింది. ఈరోజు అసలు మేనేజర్ రానేలేదు. సాయన్న సాయంత్రం పెళ్లి ఉందని వెళ్ళాడు. రాత్రి 8 గంటలైన తర్వాత చందు క్లబ్లో వార్షికోత్సవం ఉందని వెళుతున్నానని, వచ్చేసరికి పొద్దుపోతుందని జాగ్రత్తగా తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. గిరిజ తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంది. సాయన్న పెళ్లికి వెళ్ళడం, మేనేజర్ రాకపోవడం చందు ప్లానే అయ్యుంటుంది. బయట వానగా ఉంది. చందు క్లబ్కి వెళ్ళాడు. ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు. ఇక ఇంట్లో తను, చందు ఇద్దరే. గిరిజకి చెప్పలేనంత నీరసంగా ఉంది. ఈ రాత్రి గడుస్తుందా? తను మళ్ళీ రేపు అందరి ముఖం చూసే యోగం ఉందా? ఇప్పుడు బాబుని తీసుకుని వెళ్ళిపోతే? గిరిజ బయటపడుతున్న వర్షాన్ని లక్ష్య పెట్టలేదు. గబగబా బాబు సామాను, అల్లికి బుట్ట తీసుకుంది. బుట్టలో సామాను సర్ది ఉయ్యాల దగ్గరికి వచ్చేసరికి కెవ్వుమంది. అంత క్రితం ఆ ఉయ్యాలలో ఉన్న బాబు లేడు. బాబు, బాబు అరిచేసింది. గిరిజకి ఒళ్ళు జల్దరించింది. అయితే తలుపులు మూసి ఉన్న ఇంట్లో తను ఒక్కతే కాదు, ఎవరో ఉన్నారన్నమాట. గిరిజకి భయంతో ప్రాణం గడ్డకట్టుకుపోతున్నా బాబును గురించిన బెంగతో మొండి ధైర్యం వచ్చేసింది. ఎవరక్కడ? ఎవరున్నారు? తనకేం భయం లేనట్టే అరిచింది. ఎక్కడి నుంచి శబ్దం రాలేదు. గిరిజ చూపులు నేల మీదకి మళ్ళాయి. మట్టి అంటిన పాదాల గుర్తులు మెట్ల వైపు వెళుతూ కనిపించాయి. గిరిజ మెట్ల దగ్గరికి వచ్చింది. పరుగున కిందకి దిగి వచ్చింది. ఎక్కడో బాబు ఏడుపు గుక్కుపట్టినట్టుగా వినిపిస్తుంది. ఎక్కడా? గిరిజ చూస్తూనే ఉంది. సడన్గా ఇంతలో లైట్లారిపోయాయి. గిరిజకి భయంతో గుండెలు ఉండచుట్టుకుపోతున్నట్లుగా ఉంది. ప్రాణం ఎలాగో పోతుంది, అది ఖాయం. కానీ తను తేలికగా లొంగదలుచుకోలేదు. గిరిజకి చీకట్లో ఎవరిదో పాదాల అలికిడి వినిపించింది. సందేహం లేదు, చందుయే. తను అనుకున్నదే జరిగింది. తను ఎంత పొరపాటు చేసింది? అప్పుడే అందరినీ పిలిచి తన భయం చెప్పేయాల్సింది. చందు దగ్గర ఉండనని ఎదురు తిరగాల్సింది. బహుశా అలా చేసినా లాభం లేదేమో. చందు డాక్టర్ చేత తనకి మతి చెలించిందని చెప్పించేవాడేమో. ఎంత తెలివితేటలుంటే ఏం ప్రయోజనం? అతని చేతిలో బందీగా చిక్కిపోయింది. గిరిజకి రవి గుర్తొచ్చాడు. ఏడుపొచ్చేసింది. ఆ చీకట్లో ఎవరో తన కోసం వెతుకుతున్నారు. గిరిజ చీకట్లోనే తప్పుకుంటోంది. వీధి తలుపు కోసం వెతుకుతోంది. ఒకసారి ఆ తలుపు తెరవగలిగితే బయటికి పారిపోవచ్చు. ఎవరిదో చేయి తగిలింది. గిరిజ అరిచింది. గబాలన దూరంగా జరిగింది. 2 నిమిషాలు గడిచాయి. ఎటు వెళితే ఆ వ్యక్తికి అందిపోతుందో. గిరిజ ఎంత మెల్లగా కదిలినా చీర రెపరెప, గాజుల గలగల శబ్దం అవుతోంది. అవి గిరిజ ఉనికిని తెలుపుతున్నాయి. గిరిజ గాజులు పైకి తీసి గట్టిగా బిగించింది. చీర కుచ్చుళ్ళ రెపరెప ఆపడం సాధ్యం కాలేదు. ఎవరో గిరిజను పట్టుకున్నారు. ఆ పర్ఫ్యూమ్ చందుదే. చందు, నన్ను చంపకు ప్లీజ్.
ఆ వ్యక్తి అదేం వినటం లేదు. గిరిజ కంఠం నొక్కేస్తున్నాడు. అతని వేళ్ళు నిర్దాక్షిణ్యంగా గిరిజ పీకని నులిమేస్తున్నాయి. గిరిజ ఆ చేతుల నుంచి అతి కష్టం మీద తప్పించుకోగలిగింది. 1000 ఏనుగుల బలం వచ్చిందానిలా అతన్ని దూరంగా బలంగా నెట్టేసింది. చీకట్లో దబ్బుమని పడిన చప్పుడయింది. గిరిజ పరిగెత్తింది. మెట్లు తగిలాయి. మెట్లకి అభిముఖంగా వెళితే వీధి తలుపు వస్తుంది. గిరిజ పరిగెత్తింది. చేతులతో తడిమింది. గడియ ఊడదీసింది. తలుపు తీసింది. గాలి వాన చినుకులు రివ్వున లోపలికి వచ్చి ముఖాన కొట్టాయి. గిరిజ బయటికి వెళ్ళబోయింది. ఆ వ్యక్తి వెనక నుంచి లాగాడు. ఆ తలుపులు మూయబోయాడు. కానీ గిరిజ ఆ పని జరగనీలేదు. అతని గిరిజ ముఖం మీద ఎడాపెడా కొడుతున్నాడు. గిరిజకి తల అదిరిపోయింది. అతను చేయి పట్టి గిరిజ బయటికి వెళ్లకుండా లోపలికి లాక్కువచ్చాడు. గిరిజ ప్రాణం కోసం ఆదిశక్తిలా పోరాడుతోంది. హఠాత్తుగా అతను పడ్డాడు. గిరిజ కూడా పడింది. గిరిజ చేతులకి అతని కంఠం దొరికింది. గిరిజ చేతులకి ఉడుంపట్టి లాంటి శక్తి వచ్చేసింది. అతని తలని కొడుతోంది. అది ఎక్కడ తగులుతుందో తెలియటం లేదు. కానీ గట్టి వస్తువుకి తగులుతున్నట్లు శబ్దం వస్తోంది. గిరిజ ఏడుస్తుంది. బాధతూనే ఉంది. నిన్ను ఎంత ప్రేమించినా నన్ను మోసం చేశావు. నన్ను చంపడానికి ఎత్తు వేశావు. ఆస్తి కోసం నటించావు. ఎవరికీ తెలియకుండా నన్ను మాయం చేసి పెద్ద మనిషిలా అనుభవించాలని చూస్తావా? ఛీ, నువ్వింత నీచుడు అని అనుకోలేదు. ఒక హంతకుడికి నేను బిడ్డని కన్నాను. తలుచుకుంటేనే సిక్కిస్తోంది. నాకు తెలియదనుకున్నావా? నువ్వీరోజు కావాలనే మేనేజర్ని మాన్పించావు. క్లబ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఇంట్లో దూరి దాక్కున్నావు. నిన్ను చంపితే నాకు భర్త హత్య దోషం ఏమీ తలగదు. ధైర్యం కల ఒక ఆడపిల్ల చేసిన పనిగా ఉంటుంది. నేనే పోలీసుల దగ్గరికి వెళ్తాను. నాకేం భయం లేదు. ఇంతలో ఎవరో అక్కడికి వచ్చారు. బ్యాటరీ లైట్ పడింది. గిరిజ కళ్ళు హఠాత్తుగా వచ్చిన ఆ కాంతిని భరించలేనట్లు మూసుకున్నాయి. గిరిజ? ఆ స్వరం ఆశ్చర్యంగా వినిపించింది. గిరిజ ఆ కంఠం వినగానే నిశ్చేష్టురాలైంది. అటువైపు తిరిగి చూసింది. ఎదురుగా చందు బ్యాటరీ లైట్తో నిలబడి ఉన్నాడు. ఏమిటిది? అతను త్వరగా దగ్గరికి వచ్చాడు. గిరిజ తన కళ్ళని తనే నమ్మలేనట్లుగా చూస్తోంది. తను చందుని చంపింది. మళ్ళీ చందు ఎదురుగా నిలబడి ఉన్నాడు. గిరిజ, ఎవరిది? ఏమైంది? అతను కంగారుగా బ్యాటరీ లైట్ అతని ముఖం మీద వేశాడు. అతను మేనేజర్. నుదుటి నుంచి ముక్కు నుంచి రక్తం దారలు కట్టి షర్ట్ అంతా ఎర్రగా తడిసిపోయింది. గిరిజ విభ్రమంగా చూసింది. ఇతను నువ్వు కాదా? అంది. నేనా? అన్నాడు చందు. అతను మరు నిమిషంలో వెళ్ళి తీసేసిన మెయిన్ ఆన్ చేశాడు. లైట్లు వెలిగాయి. గిరిజ ఇంకా కళ్ళప్పగించి విభ్రాంతిగా చూస్తోంది. తన చేతిలో చావు దెబ్బలు తిన్నది చందు కాదు, మేనేజర్. చందు వైపు తిరిగింది. చందు గిరిజని దగ్గరికి తీసుకున్నాడు. నేను క్లబ్ నుంచి వస్తుంటే మన వీధి చివరన కారు ఫెయిల్ అయింది. బ్యాటరీ లైట్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాను. ఇల్లు చీకటిగా ఉంది. నీ గొంతు వినిపిస్తోంది. నాకు అర్థం కాలేదు. కానీ ఇది నేను కలలో కూడా ఊహించలేదు. చందు. మరు క్షణంలో గిరిజ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఎక్కడి నుంచో మరో ఏడుపు వినిపించింది. చందు గిరిజను వదిలి పరిగెత్తాడు. రాజగోపాలరావు గారి గదిలో మంచం కింద బాబు కటిక నేల మీద ఏడుస్తున్నాడు. చందు పిల్లాన్ని ఇవ్వగానే గిరిజ గుండెలకి అదుముకుంది. గంట అనంతరం ఆ ఇల్లు పోలీసులతో, శేషారత్నం, డాక్టర్ గారు లాంటి హీతులతో కిటకిటలాడింది. మేనేజర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను చెప్పేశాడు, రాజగోపాలరావు గారు రాసిన ఇల్లు శేషారత్నం గారికి ఇవ్వకముందే నేను రహస్యంగా చదివాను. గిరిజని చంపేస్తే ఆస్తి కోసం చందుయే చంపినట్లుగా రుజువు చేయడానికి అన్నీ సమకూర్చుకున్నాను. చందు భార్యని చంపిన నేరానికి అరెస్ట్ అయితే కొన్ని సంవత్సరాలు జైలు నుంచి తిరిగిరాడు. అనుభవజ్ఞుడైన నా చేతికి ఆస్తి మేనేజ్మెంట్ వస్తుందని ఆశపడ్డాను. అందుకే గిరిజ మనసులో అనుమానం రేకెత్తేలా ఫోన్ చేశాను. అందరూ ఈ మాటలు విని ముక్కు మీద వేలేసుకున్నారు. చూసారా, మనం బాగా మాట్లాడతారని వీళ్ళని నమ్ముతాం. ఆ డబ్బు మూలంగా ప్రాణాలకి కూడా ఎంత ప్రమాదమో అన్నారు డాక్టర్ గారు. అందరూ వెళ్ళిపోయారు. చందు అన్నాడు, గిరిజ, నువ్వెలా నమ్మావు? నేను నిన్ను ఆస్తి కోసం హత్య చేస్తానా? అది నాకు చాలా బాధగా ఉంది. గిరిజ ఏడుస్తూ అంది. దీనికంతటికీ మీరే కారణం. ఆ వీలునామా గురించి నాకెందుకు చెప్పలేదు మీరు? అదా, చెప్పకూడదనే చెప్పలేదు. అంకుల్ని కూడా చెప్పొద్దన్నాను. ఎందుకంటే ఆ వీలునామా సంగతి తెలిస్తే ఆస్తి కోసం నేను నీ కోసం వచ్చానని అపోహపడతావని భయం వేసింది. నాతో కాపురం చేయడానికి రావేమో అనుకున్నాను. నేను నీ కోసం వచ్చింది తాతయ్య కోసం, ఈ ఇంటి పరువు ప్రతిష్టల కోసం. నువ్వు అలా వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటుంటే నాకు అవమానం అనిపించింది. నేను నవ్వుల పాలయ్యాను. నేను నా ఇంటి గౌరవం కోసం నీతో రాజీ పడాలనుకున్నాను గిరిజ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
ఆస్తి కోసం నీ మీద నేను ప్రేమాభిమానాలు నటించానని నువ్వు అనుకుంటే ఇప్పుడు బాబున్నాడు. ఈ ఆస్తి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఇక నీకేం లోటు లేదు. నేను వెళ్ళిపోతాను. గిరిజ అతని దగ్గరికి వచ్చింది. అతని భుజం మీద తల ఆనించింది. చందు, నన్ను క్షమించు. నాలో ఆ ఫోన్ కాల్తో అనుమాన పిశాచం ప్రవేశించింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయపు స్థితిలో పడ్డాను నేను. నీ పట్ల గల ప్రేమే నన్నింత నరకయాతనకి గురిచేసింది. నేను ఇంతవరకు ఎప్పుడూ నిన్ను క్షమించమని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమించు. చందు గిరిజ ముఖం పట్టుకుని కళ్ళలోకి చూశాడు. నేను చేసిన తప్పులెన్నో నువ్వు క్షమించావు. నీ ఈ అనుమానం క్షమించాల్సినంత గొప్ప అపరాధం కాదు. నీ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుందేమో. గిరిజ, నాకున్న ఆస్తి తాతయ్య ఇచ్చింది కాదు. ఇదిగో నువ్వు బాబు, మీ ఇద్దరే నా ఆస్తి. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు, బాబునెత్తుకుంటూ అన్నాడు. గిరిజ అతని భుజం మీద తల ఆనించింది. బాబు వైపు తదేకంగా చూస్తోంది. నిజమే, పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి భర్త పిల్లలే నిజమైన సంపద. వాళ్ల తర్వాతే మిగతా అన్నీ అనిపించింది. చందు అన్నాడు. గిరిజ, ఆ రోజు తాతయ్య బలవంతంగా నా మెడలు వంచి ఈ పెళ్లి చేయకపోయినట్లయితే నేను ఇప్పటికీ ఎక్కడ ఎలా ఉండేవాడినో. బహుశా తెగిన గాలిపటంలా అయ్యేవాడినేమో. ఈ ప్రపంచంలో ప్రతి మగవాడికి ఆడపిల్లకి పెళ్ళి ఎంతో అవసరం. వాళ్ళని జీవితాలకి ముడివేసి స్థిరంగా నిలబెట్టేది పెళ్ళే. ఆ పెళ్లితో ఆనందం పండించుకోవడం, దుఃఖం సృష్టించుకోవడం వారి వారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి విలువ తెలిసిన వాళ్ళకి తెలివితేటలుండి సమౌజ్జి అయిన భాగస్వామి దొరికితే జీవితం స్వర్గం అవుతుంది. లేకపోతే నరకం కళ్ళెదుట కనిపిస్తుంది. నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తోంది అంది గిరిజ బాబు బుగ్గగిల్లుతూ. వాడు కెవ్వుమన్నాడు. చందు ఆడించడానికి సతమతమవుతుంటే నవ్వు ముఖంతో చూస్తోంది. గిరిజకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. జీవన నావ శాంత సముద్రంలో తేలియాడుతూ వెళుతున్నట్లుగా నిశ్చింతగా అనిపించసాగింది. గిరిజా కళ్యాణం నవల సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.